మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే టెర్మినల్ అభివృద్ధి పనుల్లో భాగంగా రోడ్డును విస్తరించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహాలక్ష్మీనగర్ వాసులు ఆందోళన చేపట్టారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ పాత ప్లాట్ఫామ్ను ఆనుకుని ఉన్న ఈ కాలనీ రోడ్డు ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలకు వినియోగించారు. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్గా అభివృద్ధి చెందుతున్న దశలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ 40 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. అధికారులు మార్కింగ్ చేయడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, కాప్రా డిప్యూటీ కమిషనర్ కలిసి రోడ్డును పరిశీలించారు. దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్లను కోల్పోవలసి వస్తుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయం చూడాలని, చర్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుండి రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ రోడ్ అని 16 కుటుంబాలు ఉంటాయి రోడ్లో. దీన్ని మొత్తం 50 ఫీట్స్కి ఎక్స్టెండ్ చేస్తామని చెప్తున్నారండి. ఇది కాకుండా మనకు ఆల్టర్నేట్గా మూడు రోడ్లు ఉన్నాయి. అటు 40 ఫీట్ ఉంది, ఇటు 40 ఫీట్ ఉంది. ఇందులో 16 ఇళ్ళు 16 కుటుంబాలు రోడ్లో పడుతున్నాయి ఎక్స్టెండ్ చేస్తే. అటు మాత్రం ఒక నాలుగు ఫ్యామిలీస్ పెద్ద ఎఫెక్ట్ ఉన్నాయి, ఖాళీ ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి. అది మళ్ళీ మెయిన్ రోడ్డు దగ్గర అవుతుంది, ఇది ఇంకా దూరంగా అవుతుంది. ఈరోజు వెళ్ళి చెప్పామండి, జోన్ కమిషనర్ చెప్తే ఈరోజు మార్నింగ్ వచ్చి చూశారు. పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా అధికారులు వ్యవహరించద్దండి. ఈ ఒక్కటే రోడ్ లేదంటే దీనికి 5 రోడ్లు ఉన్నాయండి. ఇది స్టేషన్ టర్మినల్కు, ఇది బ్యాక్ సైడ్. దీన్ని 5 రోడ్లు వాడుకుంటే ఈ రోడ్డు ఎక్స్టెండ్ చేయాల్సిన అంత అవసరం ఏం ఉండదండి. మా 16 కుటుంబాలను వీధిన పడాల్సిన అవసరం అసలే రాదు. అన్నింటిని వాడుకోవాలి. ఈ టర్మినల్కు దగ్గర దూరం అని ఏది ఉండదండి. 5 రోడ్లు వాడుకుంటే దగ్గర దూరం అసలు ఏమి ఉండదండి. తప్పకుండా 5 రోడ్లు వాడుకోండి, మమ్మల్ని వీధిన పడేయద్దు. మాకు న్యాయం జరగాలి. సంవత్సరం నుంచి తిరుగుతున్నవాడిని గవర్నమెంట్ ఆఫీసర్ చుట్టూ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఈరోజే జోనల్ కమిషనర్ గారు వచ్చారు. ఏదో చూస్తామంటున్నారు, కానీ చూస్తారో కాదండి. కమిషనర్ గారు కంపల్సరీ మా రోడ్ను ఏం ముట్టుకోకుండా అన్ని రోడ్లను వాడుకొని